కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె పిఏ ఆకాష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిత సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 304A కింద పిఏ ఆకాష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆకాష్ శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో అతడి 2 కాళ్లు విరిగినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు లాస్యా నందిత రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వెల్లడించారు. లాస్యా నందిత మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది రోడ్డు ప్రమాదమేనని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో కారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉందని చెప్పారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొడతానేమోననే తొందరలో ఆకాష్ కారును ఎడమ చేతి వైపు తిప్పాడని, దీంతో కారు వేగంగా రైలింగ్ను ఢీకొట్టిందన్నారు. లాస్యా నందిత సీటు బెల్ట్ పెట్టుకున్నప్పటికీ అది ఊడిపోయినట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్యా నందిత గారు చనిపోయింది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినా అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి ఇక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పాహారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. చిన్నగా ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినాడు. అన్నోన్ వెహికల్ ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినాడు. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుర్తుపోయారు. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి ఎమ్మెల్యే గారు అట్టుకోపోయినారు. ఒక 20 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే గారిని ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. 10 నిమిషాలు చనిపోయిందని చెప్పినారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా? పిఏ బాగానే ఉన్నాడు, కాలు వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ డేంజర్, ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది. ఏజ్ ఎంత సార్? 24 ఇయర్స్. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా, వెహికల్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు. ఆ వెహికల్ వీళ్ళని కుదరలేదు. వీళ్ళు కొంచెం హాస్పిటల్గా వచ్చి వెనక ఇట్టించి మళ్ళీ సైడ్కున్నటువంటి దానికి తగ్గడం అప్పటికి అన్కాన్షియస్ ఉంది. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి బ్లడ్ అని చెప్పారు.